నమస్కారం. వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకద్రోహి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేదల సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారు. విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా చేయూత, ఆసరా పథకాలను కూడా ఆపేసి దాదాపు 10,000 కోట్ల నిధులు పేదల ఖాతాల్లో జమ కాకుండా అడ్డుకున్న విషయం మనకందరికీ తెలుసు. చంద్రబాబు రాజకీయాలు, కుట్రలు రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. తన ఎన్నికల లబ్ధి కోసం పేదల కడుపు కొట్టాడు. ఎన్నికల కమిషన్కు లేఖలు రాసి కుట్రపూరితంగా సంక్షేమ పథకాలు డబ్బు పేదల ఖాతాల్లో జమ కాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా ఈ డబ్బు రాకపోవడంతో సరైన సమయంలో ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు, లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్ ఇచ్చేది లేదన్న కళాశాల యాజమాన్య మాటలతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నెలకొంది. తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నిధులు కూడా రైతుల ఖాతాల్లో పడకుండా చంద్రబాబు అడ్డుకున్న విషయం మనకు తెలిసిందే. పేదలపై కక్ష కట్టిన చంద్రబాబు మొదటిసారిగా తన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి రాష్ట్రంలో మొత్తం వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నాడు. చంద్రబాబు ఫిర్యాదు ద్వారా లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగులు వరుసగా 2 నెలల పాటు తమ పెన్షన్లు తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడేమో చంద్రబాబు పేదలకు మరింత ఇబ్బంది పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కయ్యారు. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయించి రైతులు, మహిళలు మరియు యువతకు ప్రధానమైన 5 సంక్షేమ పథకాల కింద డబ్బు విడుదల కాకుండా నిలిపిచేశారు. ఇది చంద్రబాబు శాడిస్ట్ విధానానికి ఒక రూపం. సీఎం జగన్ ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమం చూడలేక చంద్రబాబు కడుపు మండి పేదలపై ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగారు. పేదలకు సకాలంలో ఆర్థిక సాయం అందిస్తున్న ఈ పథకాలు కొత్తవేం కాదు. ఇవన్నీ సీఎం జగన్ కొనసాగిస్తున్న పథకాలే. మన పక్క రాష్ట్రం తెలంగాణ కూడా గతంలో ఎన్నికల కోడ్ సమయంలో డబ్బు విడుదల చేయడానికి అనుమతించింది. కానీ ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు తన వాళ్ళతో ఫిర్యాదులు చేయించి కక్షపూరిత ధోరణితో నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు పేదలకు వ్యతిరేకంగా కుట్రలు చేయకపోతే వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, యువతకు జగనన్న విద్యా దీవెన, కరువు తుఫాన్లతో అతలాకుతలమైన రైతులకు ఇన్పుట్ సబ్సిడీలతో సహా 5 పథకాల్లో దాదాపు 10,000 కోట్లు పేదలకు అందేవి. పేదల ద్రోహి, నమ్మక ద్రోహి అయినటువంటి చంద్రబాబు ఈ ఎన్నికల్లో సరైన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజలు ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు రాజకీయాలు శాశ్వతంగా దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇట్లు మీ శిల్పా చక్రపాణి రెడ్డి.